ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం డాక్యుమెంట్ లో వ్యూ ట్యాబ్ లో అయితే ఉన్న ఆప్షన్స్ అండ్ ఫీచర్స్ టూల్స్ ఉంటాయి కదా. సో వాటిని అయితే చూద్దాం, అది ఎలా యూజ్ అవుతాయి ఏంటి అనేది. కింద డిస్క్రిప్షన్ లో మనకి ఈ యొక్క డాక్యుమెంట్ వర్డ్ డాక్యుమెంట్ అయితే ఉంది కదా, సో దాని యొక్క ప్లేలిస్ట్ లింక్ అయితే ఉంది. వాళ్ళు మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారు కదా, మొత్తం కూడా మీరు ప్లేలిస్ట్ లో వీడియోస్ అన్ని ఉన్నాయి, అవన్నీ చూడొచ్చు. సపరేట్ పేజెస్ అంటే ఏం లేదు, ఇక్కడ నుంచి వేరే పేజ్ అవ్వాలి అంటే ఇక్కడ నుంచి ఉన్నది మొత్తం కూడా నాకు ఇంకో పేజ్ లో రావాలి, ఇక్కడ వరకే సపరేట్ పేజ్ గా ఉండాలనుకున్నప్పుడు ఇక్కడ నేను మౌస్ యాడ్ చేసుకున్న తర్వాత సపరేట్ పేజెస్ క్లిక్ చేసి అనుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మీరు చూసుకుంటే మనకి పేజ్ బ్రేక్ అయితే ఉంది కదా, అంటే మనకి ఇక్కడికి ఈ పేజ్ అయితే మనకి బ్రేక్ అంటే ఇక్కడికైతే మనకి పేజ్ అనేది సపరేట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు క్లిక్ చేశారు అనుకోండి, మనకి నార్మల్ గా అయితే ఎలా ఉంటుంది అనమాట. సో ఈ పేజ్ అనేది ఇంతవరకు అనమాట. సో ఇంతవరకు ఒక పేజ్, ఇంతవరకు ఒక పేజ్ అనమాట. అదే మీరు గనక ఇది క్లిక్ చేశారు అనుకోండి, మీకు మొత్తం కూడా ఒకే పేజ్ లాగా అయితే వస్తుంది అనమాట. అంటే మనకి ఒక పేజ్ అనేది కట్ అయితే ఉండదు, సో మొత్తం కూడా ఇలా అటాచ్ లోనే వచ్చేస్తుంది. దాని బదులు ఇక్కడ మనకి పేజ్ బ్రేక్ అని అయితే వస్తుంది అనమాట. ఇలా మీకు పేజ్ అనేది సపరేట్ అవుతుంది అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఇది క్లిక్ చేస్తే నార్మల్ గా మీకు ఎలా ఉంటుందో ఇలా సపరేట్ పేజెస్ అయితే వచ్చేస్తాయి. అది దీని యూజ్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి రీడింగ్ వ్యూ ఫ్రెండ్స్. ఇది క్లిక్ చేస్తే మీకు రీడింగ్ వ్యూ అయితే వస్తుంది, ఒక వ్యూ. దాంట్లో మీరైతే అంటే ఈ ఆప్షన్స్ అన్ని పోతాయి, జస్ట్ మీరు రీడ్ చేసుకునే దానికైతే మీకు వస్తుంది అనమాట. సో అది ఇప్పుడైతే నేను క్లిక్ చేయట్లేదు, మీకు ఆల్రెడీ క్లిక్ చేసి చూడొచ్చు. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇంప్రెసివ్ రీడర్ అనమాట. ఇది క్లిక్ చేశారు అనుకోండి, సో మీరైతే ప్లే చేస్తే మనకి అది ఇదైతే ప్లే అవుతుంది అనమాట. ఇదంతా కూడా మీరు వినొచ్చు అనమాట వాయిస్ లో. 1. At Denver there was an influx of passengers into the coaches on the 2 eastbound B high. చూసారు కదా, ఇలా మీకైతే అదైతే చదివైతే వినిపిస్తుంది అనమాట. అండ్ అలాగే మీరు ఇక్కడ క్లిక్ చేస్తే వాయిస్ సెట్టింగ్స్ కూడా మీరు మేలా ఫీమేల్ అని కూడా వాయిస్ అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. హాయ్, హలో అండ్ ఎక్స్ప్రెస్. చూసారు కదా, ఇలా అయితే మీరు వాయిస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే చూస్తే మనకి టెస్ట్ ప్రిఫరెన్సెస్, సో కొన్ని అయితే ఫీచర్స్ అయితే ఉన్నాయి, గ్రామర్ ఆప్షన్స్ అనేసి, రీడింగ్ ప్రిఫరెన్సెస్. ఇలా మీరు రాసిన డాక్యుమెంట్ అయితే వినొచ్చు అనమాట, చదువుకోవాల్సిన అవసరం లేకుండా యూజ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ నేనైతే బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నాను. సో ఇదనమాట ఇంప్రెసివ్ రీడర్ అనేది. అలాగే జూమ్ మీకు అందరికి తెలిసిందే, జూమ్ ఎలా యూజ్ అవుతుంది ఏంటి అనేది. మీరు కావాలంటే జూమ్ చేసుకోండి. సో దానికైతే యూజ్ అవుతుంది. నార్మల్ ఫీచర్ అంత పెద్ద తెలిసిందే మీకు అందరికి ఎలా యూజ్ అవుతుంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి రూలర్ నావిగేషన్ అనమాట. సో ఇది ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను. సో ఎవరైతే ప్రీవియస్ వీడియోలు చూడలేదో వాళ్ళు తప్పకుండా ప్రీవియస్ వీడియోలో చూడండి. ఈ ఫీచర్స్ అనేది మనకి ప్రీవియస్ వీడియోలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే హెడర్ ఫోటర్ మీకు తెలిసిందే, హెడర్ ఫోటర్ యూజ్ చేయొచ్చు అనమాట. ఇది వచ్చేసి అండ్ అలాగే లాస్ట్ వన్ వచ్చేసి డార్క్ మోడ్ అనమాట. సో ఇది వచ్చేసి ఎవరికైతే డార్క్ మోడ్ లో యూజ్ చేయడం ఇష్టమో ఈ ఫీచర్ అయితే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. క్లిక్ చేస్తే మనకైతే డార్క్ మోడ్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ డార్క్ మోడ్ లో మీరు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే స్విచ్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది. సో ఇది క్లిక్ చేసారనుకోండి, మీకు మొత్తం బ్యాక్గ్రౌండ్ లో ఉంటుంది, బట్ పేపర్స్ మనకి వైట్ గా అయితే ఉంటాయి అనమాట. లేదంటే మీకు మొత్తం బ్లాక్ లోనే వచ్చేస్తుంది డార్క్ మోడ్. సో ఎక్కువైతే ఇదైతే యూజ్ చేయొచ్చు, ఎందుకంటే మొత్తం డార్క్ మోడ్ లో ఉండి పేపర్ వర్క్ వైట్ కలర్ లో ఉంటుంది. ఎందుకంటే మనం రాసే టెస్ట్ మాక్సిమం బ్లాక్ కలర్ లో ఉంటుంది కాబట్టి మీరైతే బ్యాక్గ్రౌండ్ వైట్ ఇట్లా పెట్టుకోండి. సో మనకి కొంచెం వాడేదానికి ఈజీగా అయితే ఉంటుంది. సో ఫోకస్ కూడా అయితే ఎక్కువ. సో ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియోతో మొత్తం ట్యూటోరియల్ అయితే అయిపోయింది. ఇది వచ్చి జస్ట్ బేసిక్ ట్యూటోరియల్ అనమాట. సో అడ్వాన్స్డ్ అయితే నేను నెక్స్ట్ అయితే చేస్తాను. ఇది వచ్చి జస్ట్ బేసిక్, ఎవరికైతే అసలు వర్డ్ అంటే తెలియదో అండ్ వర్డ్ డాక్యుమెంట్ ఇప్పుడు దాకా యూజ్ చేయలేదో వాళ్ళ కోసం ఇది వచ్చేసి చిన్న ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. లిస్ట్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. మొత్తం అయితే చూడండి, మీకు అయితే ఈజీగా అయితే బేసిక్స్ అయితే అర్థమైపోతాయి. దీన్ని యూజ్ చేసి మీరు బేసిక్ డాక్యుమెంట్స్ అయితే క్రియేట్ చేసేయచ్చు ఈజీగా. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.